అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున వసంత పంచమి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని ఏ విధంగా పూజించాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి, సరస్వతీ దేవి పూజ అయిన తర్వాత అక్షరాభ్యాసం చేయించాలా లేదా అక్షరాభ్యాసం చేయించాక సరస్వతీ దేవికి పూజ చేయాలా, ఇలా ప్రతి ఒక్క వివరానికి సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చదువుల తల్లి సరస్వతీ దేవి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి తిథిన జన్మించారు అని మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. ఈ రోజున ప్రత్యేకంగా మనము చిన్నపిల్లల్లో చదువులు బాగా రాణించాలి అన్నా, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుదలకి, వాక్శుద్ధి అనేది కలగడానికి మనము ప్రత్యేకంగా సరస్వతీ దేవిని అయితే ఆరాధిస్తామండి. ఈ తల్లి అహింసకు మారుపేరండి. ఈ తల్లి చేతిలో ఎప్పుడూ కూడా పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుందండి. ఈ తల్లి చేతిలో జ్ఞానానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయండి. ఎందుకంటే ఒక జ్ఞానం అనేది ఉంటేనే కదండి మనం ఎందులో కూడా రాణించవచ్చు, ఉన్నత స్థాయికి ఎదగచ్చు కదా అండి. ఈ తల్లిని ఎక్కువగా ఆరాధించడం వలన చదువుల్లోనే కాదండి, సంగీతంలో కానీ సర్వ కళలకు ఈమె రూపమండి. ఈ తల్లిని ఆరాధిస్తే అందం, ఆకర్షణీయం, అలానే సంగీతం, అలానే చదువుల్లో రానివ్వడము, రాజకీయాల్లో ప్రతి ఒక్క ఉన్నత స్థాయిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ చదువుల తల్లి సరస్వతీ దేవి అనుగ్రహం అనేది ఉండాలండి. వసంత పంచమి రోజున ఉదయాన్నే తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలండి. అలానే దేవుని గదిని పుష్పాలతో, పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవాలి. మీరు సరస్వతీ దేవికి పూజ అనేది సపరేట్గా పీఠం పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే మీ పూజా రూమ్లోనే మీరు అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక సరస్వతీ దేవి విగ్రహం కనుక ఉంటే వీలున్నంత వరకు మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి. అభిషేకం అంతా అయిన తర్వాత ఆ తల్లికి తెల్లని వస్త్రాలతో మీరు అమ్మవారికి వస్త్ర అలంకరణ అనేది చేసుకోండి. మీ దగ్గర విగ్రహం ఏమీ లేదు అనుకున్నప్పుడు సరస్వతీ దేవి ఫోటో కనుక ఉంటే మీరు ఫోటోకి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ప్రత్యేకంగా చిన్నపిల్లల చేత పూజలు అనేటివి చేపించాలండి. ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం అనేది చిన్నపిల్లల్లో కనుక ఉంటే వాళ్ళ చదువుల్లో బాగా రాణిస్తారండి. అలానే జ్ఞాపక శక్తి, వాక్శుద్ధి అనేది బాగా ఉంటుంది వాళ్ళకి. అందుకని ఈ రోజున ప్రత్యేకంగా చిన్నపిల్లల చేత పూజలు అనేటివి చేపిస్తారండి. మరి చిన్నపిల్లలు కదా అండి, వాళ్ళకి శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా, మనం చెప్పినా కూడా వాళ్ళకి పలకడానికి కష్టంగా ఉంటుంది కదా. మరి వాళ్ళ చేత పూజ ఎలా చేయించాలి అంటే మీరు మంత్రాలను చదువుతూ, మీరు సరస్వతీదేవి యొక్క మంత్రాలను చదువుతూ వాళ్ళని మనసులో కానివ్వండి, వాళ్ళని ఓం సరస్వతీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని ఒక్కటి వాళ్ళు పఠించినా చాలండి. లేదు అంటే ఓం అని మనసులో అనుకున్నా కూడా సరిపోతుంది. మీరు మంత్రాలన్నీ చెప్పుకుంటూ ఉంటే మీ పిల్లల చేత పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి ఈ రోజున పూజ అనేది చేపించడానికి ప్రయత్నించండి. ఈ రోజున ప్రత్యేకంగా పూజలో మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు ఏవైనా సరే తీసుకొని మీరు కూడా ఏదైనా సరే చదువుకుంటున్న వాళ్ళు, మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉన్నా సరే, ఎవరైనా సరే పుస్తకాలే కాదండి, ఏదైనా సరే కళారంగానికి సంబంధించి ఎవరైనా సరే సంగీతంలో ఉన్నవాళ్ళు, వీణ ఇలా అన్నిట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ వస్తువులను కూడా మీరు పూజలో అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవన్నీ ఆ తల్లికి సంకేతాలు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా మీరు పుస్తకాలు, వీణ ఇలాంటివన్నీ మీరు పూజలో పెట్టుకోవాలండి. తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా సరస్వతీదేవికి తెలుపు రంగు అనేది ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలండి. ఎందుకంటే ఈ తల్లి ఎప్పుడూ కూడా తెల్లని పద్మంలో ఆసీనురాలై ఉంటారండి. అలా ఈ తల్లికి తెల్లని పుష్పాలు అంటే చాలా ఇష్టమండి. ఈ తల్లికి ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం క్షీరాన్నం అండి. ఖచ్చితంగా తెల్లని పూలు పెట్టాలా అండి అంటే మీకు కనుక తెల్ల పూలు కానీ దొరికితే ఖచ్చితంగా మీరు తెల్లని పూలతో పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు ఈ పుష్పాలు అనేది దొరకలేదు అనుకున్నప్పుడు పసుపు రంగు పుష్పాలతో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అందులో అయితే తప్పేం లేదు. నైవేద్యం విషయానికి వస్తే మీరు క్షీరాన్నం కనుక చేసుకోగలిగితే చేసుకుని అమ్మవారికి పెట్టండి. ఒకవేళ మీకు క్షీరాన్నం చేయడానికి అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మీ శక్తి కొలది నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి కేసరిని అయితే నేను సమర్పించానండి. ఒకవేళ ఏదీ లేదు అనుకున్నప్పుడు అమ్మవారికి ఆవు పెరుగు కానివ్వండి లేదా ఆవు పాలను కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని ముందుగా చిన్నపిల్లలకు పెట్టి తర్వాత ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి ఆ నైవేద్యం అనేది పెట్టాలండి.
ఏ పూజకైనా సరే ముందుగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తాం కాబట్టి మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్న నివారకుడు గణపతిని అయితే పూజించాలండి. గణపతిని మనము షోడశోపచార మంత్రాలు తెలిస్తే పూజించవచ్చు. లేదు అనుకున్నప్పుడు గణపతి యొక్క నామాలు చెప్పుకొని పంచోపచార పూజలు అనేటివి మీరు చేసుకోవచ్చండి. అంటే గంధం, అక్షింతలు, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం గణపతికి ఇవన్నీ సమర్పించి చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి. తర్వాత మీరు సరస్వతీదేవికి పూజ అనేది చేసుకోవాలండి. మీ కనుక సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి మంత్రాలు తెలిస్తే ఇప్పుడు మనకి గూగుల్స్లో కానివ్వండి లేదా మనం యూట్యూబ్లో పెట్టినా కూడా మనకి ఈజీగా ఆ తల్లి అష్టోత్తర నామాలు కానివ్వండి, ఆ తల్లికి సంబంధించినటువంటి అష్టకాలు ప్రతి ఒక్క నామాలు అనేటివి మనకి ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కువ దొరుకుతున్నాయండి. కుదిరితే మీరు ఈ రోజున ఆ మంత్రాలను పఠించడానికి ప్రయత్నించండి. ఏ మంత్రాలు లేవండి మాకు తెలియవు అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఒక మంత్రాన్ని చూపిస్తాను. కుదిరితే మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి. ఐం మహా సరస్వత్యై నమః. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐం మహా సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 51 సార్లు కానివ్వండి, 108 సార్లు కానివ్వండి మీరు ఆ తల్లి నామస్మరణతో జపం అనేది మీరు 108 అష్టోత్తర శతనామావళిగా మీరు పఠిస్తే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుందండి. చిన్నపిల్లలు ఎలాగో ఇంత మంత్రాలు అయితే చెప్పలేరు కాబట్టి మీరు పఠిస్తూ వాళ్ళ దగ్గర ఓం ఓం అని చెప్పిస్తూ మీరు అక్షింతలతో పుష్పాలతో పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి కుంకుమతో పూజ అనేది చేసుకున్నానండి. ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు లేరు అనుకున్నప్పుడు మీరు ఆ తల్లికి పుష్పాలతో, అక్షింతలతో, అలానే కుంకుమతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే వసంత పంచమి రోజున పూజ అనేది చేసుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత మీరు మంగళహారతి ఇస్తారు కదా అండి, ఆ మంగళహారతికి ఇచ్చే ముందు ఆ అమ్మవారి ముందు మీరు మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వీలున్నంత వరకు మీరు ఇంట్లోనే అక్షరాభ్యాసాన్ని చేయించడానికి ప్రయత్నించండి. ఒక కొత్త పలకని తీసుకొని బల్బం తీసుకొని ఓం నమః శివాయ అని ఆ పలక మీద రాపిచ్చి వాళ్ళ చేత్తో మీరు దిద్దించండి. ఒకవేళ మీరు ఇంట్లో కనుక అక్షరాభ్యాసం చేయించలేదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా సరే క్షేత్రానికి వెళ్ళి లేదా సరస్వతీదేవి ఆలయాలకు వెళ్ళి మీరు అక్షరాభ్యాసం అనేది కూడా చేయించవచ్చండి. ఇదండి ఈ వీడియోలో సరస్వతీదేవికి వసంత పంచమి రోజున పూజ ఎలా చేయాలో చాలా తేలికైన పద్ధతిలో నేను తెలియజేశానండి. మీకు ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీద సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.